హాయ్ ఫ్రెండ్స్, ఇది సీజన్లో దొరికే పనసకాయ యొక్క పనస పొట్టు అండి. దీన్ని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని సగానికి నీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఇలా మరగనివ్వాలి. రెండు పొంగులు వచ్చిన తర్వాత దింపేసుకోవాలండి. తర్వాత తాలింపులు, ఎండుమిరపకాయలు, పోపులు, చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించుకుని ఈ వాడేసుకున్న పనసపొట్టుని గట్టిగా పిండేసుకుని ఆయిల్లో వేసుకోవాలండి. దీన్ని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సరిపడగా సాల్ట్, కొంచెం చింతపండు పులుసు వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొన్ని ఆవాలని తీసుకొని వాటిని దంచుకుని పొడిని చేసుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఆవపిండి వేసుకోవాలి. అందులో కొంచెం మూత పెట్టేసి 5 minutes తర్వాత మూత తీసిన తర్వాత చూసుకుంటే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, పనసపొట్టు కూర.